వదిలిపెడితే కదా నేను అమూల్యమైనది ఇస్తానో లేదో చెప్పడానికి. అమూల్యమైన సందేశం అడిగాడు, మణిమాణిక్యాలు అడగలే. వేదిక పైన ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అతిరథ మహారథులకు, ఈనాటి మన పార్లమెంట్ అభ్యర్థి సోదరులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే ఈ ఎన్నికల ప్రజాగళం సభలో పాల్గొంటున్నటువంటి కార్యకర్తలు, అభిమానులు, నాయకులు, ప్రజా జన సందోహానికి, మీడియా ప్రతినిధులకు పేరు పేరున నేను ప్రత్యేకమైన ధన్యవాదాలను తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు దాదాపు 15 సంవత్సరాల తరువాత ఈ ఏఎస్పేట మండలంలో మీ అభ్యర్థిగా నిలబడుతున్నాను. తెలుగుదేశం పార్టీ నన్ను అభ్యర్థిగా మీ ముందుకు పంపించింది, మీరు ఆశీర్వదించండి అని చెప్పి అడగడానికి తిరిగి మళ్ళీ ఇక్కడికి రావడం జరిగిందని చెప్పి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. గతంలో 2009 ఎన్నికల్లో మీ యొక్క సహకారం కోరితే భారీ మెజారిటీతో ఆశీర్వదించారు. 5 సంవత్సరాల కాలం ఆత్మకూరు నియోజకవర్గంలో మీకు ప్రజాప్రతినిధిగా ఉండే అవకాశం నాకు ఇచ్చారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అనేక సంస్థల్ని, విద్యాలయాల్ని, వైద్యాలయాల్ని, రహదారుల్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవాళ మనం అనేక విషయాల పట్ల మీకు అందరికీ అవగాహన ఉంది, మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ 15 సంవత్సరాలు అయిపోయింది. ఒక్కసారి మీకు గుర్తు చేయడం నా ధర్మం. తర్వాత మిమ్మల్ని పూర్తి స్థాయిలో ఆదరించమని అడగడం కూడా మా బాధ్యత. మీ అందరికీ తెలుసు, సోమశిల ఉత్తరపు కాలువ ఎక్కడ దాకా నీళ్లు వచ్చాయంటే దాదాపు 25 సంవత్సరాల కాలం ఆత్మకూరు చెరువు దగ్గరికే సోమశిల నీళ్లు వచ్చాయి. ఉత్తరపు కాలువలు ఏఎస్పేట మండలానికి నీళ్లు వచ్చిన దాఖలాలు లేవు. గడిచిన సందర్భంలో ఇప్పుడు పెద్దలు రమణారెడ్డి గారు కూడా చెప్పారు, చాలామంది రైతులు ఆనాడు అడగడం జరిగింది, ఆత్మకూరు చెరువు దాకా వచ్చినటువంటి నీరు మా మండలానికి ఎందుకు రాదు, మా మండలానికి ఎందుకు ఇవ్వరు అని చెప్పి అడిగితే ఆనాడు ఒక ప్రయత్నం చేశాం. కరటంపాడు దగ్గర నుంచి నెల్లూరుపాళెం రాజవోలు చెరువు వరకు అటవీ ప్రాంతం. అది అటవీ ప్రాంతంలో ఎవరు కూడా కాలువలు తవ్వడానికి అవకాశం లేదు, ప్రభుత్వ అనుమతులు లేకుండా. అయితే ఆనాడు అవసరం వచ్చింది, కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి, రైతాంగానికి నీళ్లు కావాలి, పెట్టిన పంటలు ఎండిపోయేటువంటి దుర్భిక్షమైన పరిస్థితి. వాటిని కాపాడుకోవడానికి ఆనాడు అన్ని రకాల ఇబ్బందులను కూడా ఎదుర్కోవడానికి సిద్ధపడి కరటంపాడు దగ్గర నుంచి నెల్లూరుపాళెం వరకు సోమశిల ఉత్తరపు కాలువని పొడిగించడంలో అటవీ అనుమతులలో ఇబ్బంది వచ్చినా, కేసులు పెట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తామన్నా దాదాపు 20 రోజుల పాటు రాత్రింబవళ్ళు అధికారుల యొక్క సహకారంతో ఆ కాలువను పూర్తి చేసి మొట్టమొదట రాజోలు చెరువుకి నీళ్లు ఇచ్చినటువంటి పరిస్థితిని గుర్తు చేసుకోండి అని చెప్పి మీకు మనవి చేస్తున్నాం. ఆనాడు ఆ ప్రయత్నం చేశాం కాబట్టి తర్వాత హసనాపురం చెరువు దాకా కూడా నీళ్లు తీసుకురావడం జరిగింది. హసనాపురం చెరువు నుంచి శ్రీకొల్లం చెరువుకి నీళ్లు తీసుకుపోదామంటే అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అడ్డగించిన తర్వాత నీళ్లు ఎలా ఇవ్వాలి అని అంటే శ్రీకొల్లంలో ఉన్నటువంటి రైతాంగం వచ్చి, అయ్యా మీరు హసనాపురం చెరువు నింపండి, ఆ చెరువు కలుజు నుంచి వచ్చేటువంటి నీళ్లు మా చెరువుకే వస్తాయి, కాబట్టి
మేము ఆ చెరువు నుంచి నీళ్లు తీసుకుంటామని అంటే హస్తనాపురం చెరువును నింపడానికి కాలువ తీయాల్సి వచ్చింది. నాకు ఇప్పటికీ బాగా జ్ఞాపకం. అప్పుడు పెద్దలు చిరమన జనార్దన్ రెడ్డి గారు మాతోనే ఉన్నాడు. కాలువకి నీళ్ళు ఇవ్వాలంటే నీ పొలంలో పోవాలంటే నా పైరుందయ్యా, నువ్వు కాలువ దవ్వితే నా పైరంతా పోద్ది అని అన్నా కూడా, పోతే పోయిందిలే బా, నీ ఒక్కడి పైరే కదా పోతుంది, కొన్ని వేల ఎకరాలు 100 మంది రైతాంగానికి మార్గం దొరుకుతుంది, కాబట్టి నువ్వు ఒప్పుకో అని చెప్పి జనార్దన్ రెడ్డిని ఆనాడు ఒప్పించి, నాకు ఇప్పటికీ గుర్తుంది, ఆయన బాధపడ్డా ఆయన పొలంలో పైరు మీద కాలువ దొవ్వినటువంటి సందర్భం నాకు ఇంకా కట్టి కనబడుతూ ఉందని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. ఇవాళ జనార్దన్ రెడ్డి మనతో లేకపోవచ్చు, అయినా కూడా ఆనాడు తను ఒప్పుదల చేసి మనకిచ్చిన అవకాశం ఇవాళ వేలాది ఎకరాలకి సాగునీరు అందించగలిగింది ప్రభుత్వం అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. ఆ విధంగా ఉత్తరపు కాలువ పొడిగింపుకి అవసరమైనటువంటి అన్ని పనులు చేసి ఇవాళ ఏఎస్పేట మండలంలో అనేక గ్రామాలకి నీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చేయగలిగాము. ఇది ప్రభుత్వంలో మనం చేసినటువంటి కార్యక్రమం. అలాగే ఒక ఐటీఐ కాలేజీ ఏర్పాటు చేయాలన్నాం ఏఎస్పేట మండలానికి. అన్ని మండలాల్లో ఒక్కొక్క విద్యాలయం పెట్టాం. ఏఎస్పేట మండలంలో ఎందుకు పెట్టకూడదని ఆలోచన చేస్తే ఐటీఐ కాలేజీ కానీ పెడితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలకి నైపుణ్యం పెరుగుతుంది, వాళ్ళకు ఒక నైపుణ్యాభివృద్ధిలో వాళ్ళు అభివృద్ధి చెందితే స్వయం సమృద్ధితో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఆనాడు ప్రభుత్వ ఐటీఐని మంజూరు చేయించాం. ఆనాడే డబ్బు కూడా ఇవ్వడం జరిగింది, స్థలం కేటాయించడం జరిగింది. అయితే 10 సంవత్సరాలు పట్టింది ఆ భవనం పూర్తి చేసి ఇటీవల రిబ్బన్ కత్తిరించారు ఇప్పుడు ఉన్నటువంటి పెద్దలు. మరి అదేవిధంగా మోడల్ స్కూల్ వచ్చింది. మోడల్ స్కూల్కి భవనాలు కావాలి అని అంటే అప్పటికప్పుడు 6 కోట్ల రూపాయలు ఇచ్చి మోడల్ స్కూల్కి భవనాలను మంజూరు చేసినటువంటి పరిస్థితి ఈ ఏఎస్పేట మండలం. కస్తూర్బా బాలికా విద్యాలయం ఆ రోజు ఇవ్వడం జరిగింది. అనేక హై స్కూళ్ళకి భవనాలు లేకపోతే ఆర్ఎంఎస్ఏ పథకం కింద దానికి కూడా భవనాలు ఇవ్వడం. ఇక రోడ్లు భవనాల శాఖ నుంచి 85 కోట్ల రూపాయలతో నిధులు మంజూరు చేసి రోడ్డు మంజూరు చేశాం. ఆత్మకూరు జాతీయ రహదారి దగ్గర నుంచి హసనాపురం వరకు రోడ్డుని నిర్మాణం చేసి అప్పచెప్పడం జరిగింది. సంగమ నుంచి హసనాపురం వరకు కలిగిరి రోడ్డును కూడా డబుల్ లేన్ రోడ్డు చేసి ఇప్పడం జరిగింది. ఆ రోజైతే మేము చేసి ఇచ్చాం, కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. మళ్ళీ గుంటలు పడ్డాయి. నేను ఇప్పుడు వస్తా చూశాను, ఈ రోడ్డు మళ్ళీ మొదలుపెట్టి చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి రేపు రాబోయేటువంటి ప్రభుత్వంలో మళ్ళీ ఈ రహదారులన్నింటినీ పూర్తి స్థాయిలో చేయడం జరుగుతుందని చెప్పి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇక రహదారుల మీద బ్రిడ్జిలు 67 కోట్ల రూపాయలతో ఆనాడు పంచాయతీరాజ్ బ్రిడ్జిలు, అలాగే 85 కోట్ల రూపాయలతో రోడ్లు భవనాల శాఖ బ్రిడ్జిలు ఇవన్నీ చేశాం. మెరుగైన విద్యుత్ కోసం సబ్స్టేషన్ ఒకటి ఈ ఏఎస్పేట మండలంలో మంజూరు చేసి పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజానీకానికి రైతాంగానికి నాడు అప్పగించడం జరిగింది. అలాగే నూతన గ్రామ పంచాయతీ భవనాలకి అంగన్వాడీ భవనాలకి నిధులు మంజూరు చేసి ఆ రోజు ఇస్తే వాటన్నిటినీ నిర్మాణం చేయడం జరిగింది. వేర్లగుడిపాడులో బొగ్గేరుపై హై లెవెల్ వంతెన కావాలంటే 9,75,00,000 రూపాయలతో ఆ వంతెనని పూర్తి చేయగలిగాం. అలాగే సబ్ సెంటర్ బిల్డింగులు నిర్మించాం. శ్రీకొల్లని ఎస్సీ కాలనీ నందు కమ్యూనిటీ హాల్ కావాలంటే ఇవ్వడం జరిగింది. 3.5 లక్షల రూపాయలతో నక్కలవాగు మీద హై లెవెల్ బ్రిడ్జిని మంజూరు చేసి నిర్మాణం చేసి ఆత్మకూరు హసనాపురం రోడ్డులో దాన్ని పూర్తి చేయడం జరిగింది. బేరాపేరు వాగుపైన హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం ఆత్మకూరు హసనాపురం రోడ్డు పైన. అలాగే ఒడుసు వాగుపైన హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం 230 లక్షల రూపాయలతో రాజోలు ఏఎస్పేట తారు రోడ్డు నిర్మాణం కూడా పూర్తి చేయడం జరిగింది అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తున్నా. సోమశిల ఉత్తరపు కాలువ నుంచి
చౌట భీమవరం, ఎడవల్లి, వేల్పులగుంట, అక్బరాబాద్ రైతాంగానికి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగు, త్రాగునీరు సౌకర్యం కల్పించాల్సి ఉండే. ఆనాడు ఈ రాష్ట్రం విడిపోవడంతో, చివరి 6 మాసాల ప్రభుత్వాన్ని పనిచేయకపోవడంతో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము ఆనాడు చేయలేకపోయాం. ఇవాళ మీరు ఆదరించండి, ఆశీర్వదించండి. ఈ లిఫ్ట్ ఇరిగేషనే కాదు, ఇంకా ఏమైనా కొరవలు ఉన్నా సరే వాటన్నిటినీ కూడా పూర్తి చేసి రైతాంగానికి అందించడం జరుగుతుందని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నా. ఇప్పుడే ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు, రహమతాబాద్ దర్గా అంటే ఇది ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. ఈ ఏఎస్పేటకి అనేక ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, జాతీయంగా కూడా పర్యాటకులు వస్తూ ఉంటారు. కాబట్టి ఇది జాతీయ స్థాయిలో పర్యాటక కేంద్రం కావడానికి అవసరమైన నివేదికలన్నీ ఆనాడే కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంపడం జరిగింది. మీ అందరి యొక్క ఆశీస్సులు ఉంటే రేపు ప్రభాకర్ రెడ్డి గారు మన పార్లమెంటు సభ్యులు అవుతారు. తప్పనిసరిగా జాతీయ ప్రాజెక్టు కింద ఈ ఏఎస్పేట ప్రాంతాన్ని, పర్యాటక రంగాన్ని తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి నేను మీకు మనవి చేస్తూ ఉన్నా. ఇన్ని రకాల పనులు, ఇన్ని రకాల అభివృద్ధి, ఇన్ని రకాల ఆలోచనలతో కూడినటువంటి, సామాజిక స్పృహతో కూడుకున్నటువంటి అభివృద్ధిని ఏఎస్పేట మండలంలో చేపట్టడం జరిగింది. 5 సంవత్సరాల కాలంలో ఇంత పెద్ద ఎత్తున నిధులు వెచ్చించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం జరిగింది అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నా. ఇవాళ మీరు ఆలోచించండి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వచ్చారు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు రావడం జరిగింది. మిమ్మల్ని ఓటు అడుగుతున్నాం. అలాగే అసెంబ్లీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి సైకిల్కి ఓటేయండి అని చెప్పి నేను కూడా మీ ముందు అభ్యర్థించడం జరుగుతుంది. ఇవాళ మీ ముందు ఉంది ఆ ప్రశ్న. ఇవాళ 10 సంవత్సరాల కాలం ఈ యొక్క ఆత్మకూరు నియోజకవర్గం ఒక కుటుంబ పరిధిలో ఉంది. పోయిన 5 సంవత్సరాలు వాళ్ళే శాసనసభ్యులు, ఇప్పుడు 5 సంవత్సరాలు వాళ్ళే శాసనసభ్యులు, కొద్ది కాలం మంత్రులు. మరి దురదృష్టం, ఇన్ని పనులు జరిగాయి మేము చెప్పినటువంటివి, ఇన్ని పనులు 5 సంవత్సరాల్లో మేము చేయగలిగాం. 10 సంవత్సరాల్లో ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళు సాధించింది ఏంది, ఏమి చేశారు ఈ ఏఎస్పేట మండలానికి అనేటువంటిది ఒక్కసారి మీరు ఆలోచించండి అని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. 5 సంవత్సరాల్లో మేము చేసిన అభివృద్ధి ఒకవైపు, 10 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన విధ్వంసం మరొక వైపు. విధ్వంసం కావాలన్నా, అభివృద్ధి కావాలన్నా తేల్చాల్సింది ఇవాళ ఏఎస్పేట ప్రజానీకం అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నా. దర్గా దగ్గరికి వెళ్ళాం, ప్రభాకర్ రెడ్డి గారు నేను మమ్మల్ని అందరినీ తీసుకెళ్లారు. పూజ పూర్తి చేసుకున్నాం. వస్తూ ఉంటే ఒక్కొక్క అంగడి ముందు అంగడి యజమానులు, ఆ అంగళ్ళకి వెళ్ళేటువంటి పర్యాటకులు, ఆ అంగళ్ళకి వెళ్ళేటువంటి ఆ వస్తువులు కొనుగోలు చేసేటువంటి వాళ్ళు, మేము అక్కడ వస్తూ ఉంటే అక్కడ మాకు భూమిని చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి అంటున్నారు, ఇది చూసి చెప్పండి మాకు అంటున్నారు. ఏమి చూడాలి ఏంటి, ఇక్కడ వాళ్ళు అందరూ చెయ్యి కిందకు చూపించి నేల చూపిస్తున్నారని చెప్పి నేను ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరం కూడా దగ్గరికి వెళ్ళి అడిగితే, చూడండి 8 మాసాల క్రితం ఈ విధ్వంసం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, ఆ పార్టీ నాయకులు. ఇంత విధ్వంసం చేసి 8 మాసాలుగా కనీసం దాని మీద సిమెంట్ కాలువలు కూడా కట్టలేని పరిస్థితి ఏర్పడింది. మాకు వ్యాపారాలు లేవు, కేవలం వ్యాపారాల మీద బతికేటువంటి పేద కుటుంబాల వాళ్ళం మేము. అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు ఈ తవ్విన కాలువల్లో పడి కాళ్ళు విరగడమో, చేతులు విరగడమో, మోకాళ్ళు పగలడమో చేస్తూ ఉంటే మాకు వ్యాపారాలు ఎలా సాగుతాయి, మా జీవనం ఎలా సాగించుకుంటాం, మా బిడ్డల్ని, మా కుటుంబాలని మేము ఎలా పోషించుకుంటామని చెప్పి ఆ ముస్లిం మైనారిటీల కుటుంబాలు, ఆ వైశ్య కుటుంబాలు,
అడుగుతూ ఉంటే సమాధానం చెప్పలేని పరిస్థితి. గతంలో ఈ పరిస్థితి లేదు. మన అనంతసాగరం దర్గా ప్రాంతాల్లో అన్ని డ్రైన్లు ఉన్నాయి, సిమెంట్ రోడ్లు ఉన్నాయి. ఇవాళ ఎందుకు విధ్వంసం చేశారో తెలియదు. ఒకవేళ ఇంకా మెరుగైనటువంటి అభివృద్ధి చేయాలి అని అంటే చేయండి, వద్దనలేదు. కానీ 8 మాసాల క్రితం చెయ్యని చేతగాని దద్దమ్మలైనటువంటి వీళ్ళు దాన్ని బద్దలుగా విధ్వంసం చేశారని చెప్ప నూతనంగా ఒక్క తట్టడు సిమెంట్ వేసి కాలువ నిర్మాణం చేసినటువంటి పాపాన పోలేదు అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నా. కాబట్టి ఇవాళ నేను మీ ముందు అన్ని విషయాలు చెప్పడం జరిగింది. విధ్వంసం కావాలన్నా అభివృద్ధి కావాలన్నా ఆలోచన చేయండి. మీ బిడ్డల యొక్క భవిష్యత్తు కావాలన్నా లేకుంటే ఈ అరాచక పరిపాలన కావాలన్నా ఆలోచన చేయండి. అన్నీ మీ కళ్ళ ముందే జరుగుతున్నాయి. మేము అన్నీ మీ కళ్ళ ముందు మీ ముందే పెట్టాను. దీనిలో ఏ ఒక్కటి నేను చెప్పిన దాంట్లో తప్పున్నా, నేను చెప్పిన వాటిల్లో ఏ ఒక్కటి జరగలేదన్నా మరొకసారి మీ దగ్గరకు వచ్చే ప్రసక్తే లేదు. ఇవన్నీ మేము చేశాం కాబట్టే 5 సంవత్సరాల కాలం ఈ అభివృద్ధిని సాధించగలిగాం కాబట్టే మీరు సహకరించండి అని అడుగుతున్నాం. ఇంకా అభివృద్ధి కావాలి ఈ ప్రాంతం అని చెప్పి ఆలోచన కలిగిన వాళ్ళం కాబట్టి మమ్మల్ని ఆదరించండి అని చెప్పి కోరుతా ఉన్నాం. కాబట్టి ఇవాళ నేను మిమ్మల్ని కోరేది, ఇద్దరికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, శాసనసభ అభ్యర్థిగా రామనారాయణ రెడ్డి అనే నేను మీ ముందు ఎన్నికల్లో రాబోతూ ఉన్నాము. మరొకసారి గ్రామానికి కూడా రావడం జరుగుతుంది. ప్రతి కుటుంబాన్ని పలకరించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే 7 నియోజకవర్గాలకి జరిగే ఎన్నికల్లో ప్రభాకర్ రెడ్డి గారు మళ్ళీ రాలేకపోవచ్చేమో, కానీ నేను మాత్రం ప్రతి గ్రామానికి రావడం జరుగుతుంది తొందరలోనే అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. నేనల్లా కోరేది మిమ్మల్ని ఒక్కటే, మళ్ళీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికే ఈ బాధ్యతలు నీకు అప్పగిస్తున్నానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నన్ను ఇక్కడే పోటీకి నిలబెట్టడం జరిగింది అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకున్నాను. నేను వెంకటగిరిలో శాసనసభ్యుడిగా పనిచేశాను నిన్నటి వరకు. ఈరోజు తిరిగి నువ్వు ఆత్మకూరుకి వెళ్ళు. నువ్వు చేసిన అభివృద్ధి ఎక్కడ ఆగిపోయిందో, ఎక్కడ నువ్వు ఆపినావో అక్కడే ఆగిపోయింది 10 సంవత్సరాల కాలం. 10 సంవత్సరాల కాలం ఒక్క ఇటుకరాయి పెట్టిన పరిస్థితి లేదు, ఒక టకార సిమెంట్ వేసిన పరిస్థితి లేదు, ఒక తట్టడు మట్టి వేసిన పరిస్థితి లేదు. ఒక దోపిడీ వ్యవస్థ కొనసాగింది. ఒక దగుల్బాజీ ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని నష్టపరిచింది. మీరు వెళ్ళండి, ప్రభాకర్ రెడ్డికి నీకు మంచి సఖ్యత ఉంది కాబట్టి మీరిద్దరు కలిసి అభివృద్ధి చేయండి అని మమ్మల్ని ఇక్కడికి పంపడం జరిగింది. ప్రభాకర్ రెడ్డి గారు నాకు ఇవాళ కాదు, దాదాపు తనకి 10-12 ఏళ్ల వయసు అప్పటి నుంచి మేము కలిసిమెలిసి తిరిగాం. ఆయన కన్నా కొంచెం పెద్ద వయసు నాది. మా తమ్ముళ్ళతో కలిసి ఉండే ప్రభాకర్ రెడ్డి గారు మళ్ళీ మేమందరం కలిసాం. ఇవాళ రాజకీయాల్లో కలిసి మీ ముందుకి అందరం కలిసి వచ్చాం. మిమ్మల్ని ఆదరించమని కోరుతున్నాం. చివరిగా నేను అడిగేది ఒక్కటే, ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి మాకు, ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి. గతంలో జరిగిన 5 సంవత్సరాల అభివృద్ధి రాబోయే 5 సంవత్సరాల్లో మేమిద్దరం కలిసి ఈ ప్రాంతాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి మళ్ళీ మీకు అప్పగిస్తామని చెప్పి మనం చేస్తున్నాం. ఇవాళ విధ్వంసకరమైన పరిపాలనలో నష్టపోయిన ఏఎస్పేట రైతాంగం, నష్టపోయిన ప్రజానీకం, అన్ని విధాల నష్టపోయినటువంటి పోగొట్టుకున్నటువంటి యువత, ఇవాళ రేపటి యువతకు భవిష్యత్తు లేనటువంటి పరిస్థితులు ఇవాళ ఈ మండలంలో ఉన్నాయి. రేపటి తరం మీ బిడ్డలకి ఏం భవిష్యత్తు ఇస్తారో అని అడుగుతున్నా. మీకే అర్థం కాని పరిస్థితుల్లో ఉంటే రేపటి తరంలో ఉన్న మీ బిడ్డలకి భవిష్యత్తు ఎలా ఇవ్వబోతున్నారని అడుగుతున్నా.
ఇచ్చే అవకాశం ఉందా అని అడుగుతున్నా. కాబట్టి బాగా ఆలోచించండి. నేను మళ్ళీ వస్తాను, మళ్ళీ గ్రామానికి వస్తాను, ఈ గ్రామానికి కూడా వస్తాను, మిమ్మల్ని అందరినీ కలుస్తాను. ఒక్కసారి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళండి, గుండెల మీద చెయ్యి వేసుకోండి. రామనారాయణ రెడ్డి చెప్పినటువంటి 4 మాటలు మంచివా కావా? అభివృద్ధికి విధ్వంసానికి మధ్య జరిగిన పోరాటంలో రాబోయే ఈ మహాసంగ్రామం, ఈ ఎన్నికలు ఎవరి వైపు మొగ్గాలి అనేది ప్రశాంతంగా మీరు ఆలోచించండి. అందుకనే నేను అభ్యర్థిస్తా ఉన్నా, ఒక్క అవకాశం ఇవ్వండి మాకు, ఒకే ఒక్క అవకాశం. 2 ఓట్లలో సైకిల్ గుర్తుకు ఓటేయండి, తెలుగుదేశం పార్టీని గెలిపించండి. మీకు సేవ చేసేటువంటి మహద్భాగ్యాన్ని నాకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అందించండి అని చెప్పి కోరుతూ, మరొకసారి ఒక్క అవకాశం ఇచ్చి మీతోటి కలిపి మీ కుటుంబ సభ్యులుగా మమ్మల్ని ఆదరించి ముందుకు నడిపించండి అని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం. థ్యాంక్ యూ అన్న.